హలో ఫ్రెండ్స్, మనం ఇవాళ దేశంలో వృత్తుల్లో రారాజైన సాఫ్ట్వేర్ రంగం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ సెక్టర్ గురించి ఎవరన్నా సాఫ్ట్వేర్ ఇతర రంగం వాళ్ళు మాట్లాడడానికి అర్హులు కాదు అని గట్టిగా చెప్పేవారు. ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్ రంగం గురించి మాట్లాడాలి అంటే ఆయన ఐదర్ సాఫ్ట్వేర్ నిపుణుడై ఉండాలి లేదా ధనవంతుడై ఉండాలి. సాఫ్ట్వేర్ రంగం గురించి మాట్లాడాలి అంటే రెండు క్వాలిఫికేషన్స్ ఉండేవి. ఒకటి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, అంటే సాఫ్ట్వేర్ నాలెడ్జ్ ఉండాలి, లేదా ధనవంతుడై ఉండాలి. అకార్డింగ్ టు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ గురించి డిస్కస్ చేయాలంటే సాఫ్ట్వేర్ టర్మినాలజీస్ తెలిసి ఉండాలి. అంటే వేరియస్ సాఫ్ట్వేర్స్ ఎలా వర్క్ అవుతాయి, మరి ఇండస్ట్రీపై ఈ సాఫ్ట్వేర్ డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ తయారు చేసేటప్పుడు లేదా యూజ్ చేసేటప్పుడు దాని ఒడిదుడుకులు ప్లస్ దాని గురించి రంగ నిపుణులై ఉండాలి, లేదా సాఫ్ట్వేర్ రంగంలో ఇన్వెస్ట్ చేసే సత్తా ఉన్న ధనవంతులై ఉండాలి. వీరు ఇద్దరు తప్ప ఎవరు ఈ రంగం గురించి డిస్కస్ చేసే హక్కు లేనట్టు బిల్డప్లు ఇచ్చేవారు. మనము ఈ సాఫ్ట్వేర్ రంగం యొక్క ఎదుగుదల అంటే గ్రోత్ అనలైజ్ చేస్తే భారతదేశంలో సాఫ్ట్వేర్ రంగానికి మకుటా అంటే క్రౌన్గా నిలిచిన మకుటాయమానం అంటారు కదా సంథింగ్ తెలుగులో, ఇన్ఫోసిస్ కంపెనీ అనే కంపెనీ వల్ల ఫస్ట్ టైం భారతదేశంలో సాఫ్ట్వేర్ రంగానికి ప్రాముఖ్యత లభించింది. ఎందుచేతనంటే యావరేజ్ శాలరీస్ ఆఫ్ ఎన్ గ్రాడ్యుయేట్ 1500 ఉన్నప్పుడు వీళ్ళు ఒక బీటెక్ బీఈ చేసిన విద్యార్థికి స్టార్టింగ్ పే 4500 ఇచ్చేవారు. అంటే ట్రైనీ లెవెల్ ఉద్యోగానికి 4500. అది కాస్త 2-3 ఏండ్లలో 7500కు తీసుకెళ్ళారు. అప్పుడు కూడా ఒక యావరేజ్ గ్రాడ్యుయేట్కి లేదా బీఈ బీటెక్కి వేరే రంగాలలో 2500 స్టైఫండ్ ఉండేది. ఇన్ఫోసిస్ వాళ్ళు 7500 ఇన్ హ్యాండ్ ఇచ్చే జాబ్స్ క్రియేట్ చేశారు. అంటే ఆ జాబ్స్ ఏం సజెస్ట్ చేస్తున్నాయంటే మీరు ఇతర రంగాల్లో ఈ క్వాలిఫికేషన్తో పోతే మీకు కనీసం 5000 రూపాయలు తక్కువ దొరుకుతుంది. మరి అదే కాకుండా మీరు మెషిన్స్ పై లేదా ఇండస్ట్రియల్ వర్క్ ఫోర్స్ లాగా వర్క్ చేయాలి. అదే సాఫ్ట్వేర్ రంగంలో అయితే ఏసీ గదుల్లో కూర్చొని కంప్యూటర్స్ పై ప్రోగ్రాములు రాసి దానికన్నా 5000 ఎక్కువ సంపాదించవచ్చు అనే ఒక బంపర్ ఆఫర్తోని ఈ సాఫ్ట్వేర్ రంగం వృద్ధిలోకి వచ్చింది. ఈ సాఫ్ట్వేర్ రంగం వృద్ధి ఇప్పుడు 25 సంవత్సరాలు నిరంతరాయంగా కొనసాగింది. అంటే ఆ కరోనా వచ్చి ఒక పెద్ద బ్రేక్ వేసింది. ఈ కరోనా వచ్చి సాఫ్ట్వేర్ రంగం యొక్క ముసుగును తీయటంలో విజయవంతమైంది. ఆ ముసుగు ఏమి అని ఆలోచిస్తే
సాఫ్ట్వేర్ రంగంలో ఆఫీస్కి వెళ్ళి పనిచేసే వర్క్ ఫోర్స్ అదే పని ఇంట్లో కంప్యూటర్లు, ఇంటర్నెట్ కనెక్షను, ఒక ల్యాప్టాప్ లేదా సిపియు ఉంటే ఆఫీస్లో చేసే పని వాళ్ళు ఇంట్లో కూర్చొని కూడా చేయొచ్చు అనే బండారాన్ని బయటపెట్టి మీరు ఆలోచిస్తే సాఫ్ట్వేర్ రంగంలో సాఫ్ట్వేర్ రంగానికి భారతదేశంలో ప్రాముఖ్యత చీప్ లేబర్ అంటే ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ తీసుకుంటే దాన్ని అతి తక్కువ ధరలో తయారు చేయొచ్చు అనే ఒక కాన్సెప్ట్తో ఇక్కడ సాఫ్ట్వేర్ డెవలప్ అయింది. భారతదేశంలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంటే ఇన్నోవేషన్కి, అంటే కొత్త ప్రోగ్రాంలు రాయడానికి లేదా కొత్త సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ డెవలప్ చేయడానికి అనువుగా ఎవరు భావించలేదు. ప్రపంచవ్యాప్తంగా చీపెస్ట్ కోడ్స్ రాసే సాఫ్ట్వేర్ ఉద్యోగులు భారతదేశంలోనే లభిస్తారు అన్న ఒక్క పాయింట్పై ఈ టోటల్ సాఫ్ట్వేర్ సెక్టర్ ఇండియాలో గ్రో అయింది. ఈ సాఫ్ట్వేర్ సెక్టర్ గ్రోత్కి ఇక్కడ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కూడా ఒక కారణం. భారతదేశంలో 10th వరకు ఎంత దుర్భరమైన చదువు చదివినా ఇంటర్ తర్వాత ప్రతి ఒక్క మనిషి దృష్టి సాఫ్ట్వేర్ రంగం వైపే ఉంటుంది. కాబట్టి వాడు ఇష్టమున్నా లేకపోయినా బీఎస్సీ లేదా బీఈ బీటెక్ చేసి ఏ స్ట్రీమ్లో వాడు జాయిన్ అయినా ఆఖరికి పోయి గంగలో మునిగినట్టు సాఫ్ట్వేర్ రంగంలో జాబ్ సంపాదించే కాంక్షతోనే ఇంజనీరింగు, బీఎస్సీ, బీటెక్ ఏది చేసినా లాస్ట్ మునగవలసింది సాఫ్ట్వేర్లోనే. ఆయన మెకానికల్ ఇంజనీరింగ్ అయినా సాఫ్ట్వేర్లోనే, ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయినా సాఫ్ట్వేర్లోనే, ఎలక్ట్రానిక్ వాడైతే సాఫ్ట్వేర్లోనే, కంప్యూటర్ వాడైతే చెప్పనవసరం లేదు. కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ రంగానికి తప్ప వాడు దేనికి పనికిరాడు. సివిల్ వాడు కూడా సాఫ్ట్వేర్ నేర్చుకొని సాఫ్ట్వేర్ ఫర్మ్లో జాయిన్ అయ్యే దౌర్భాగ్యపు పరిస్థితి సాఫ్ట్వేర్ రంగం మన దేశానికి కలిగించింది. అంటే మీరు బేసికలీ ఏ రంగాన్నైనా ఎంచుకోండి, కానీ మీరు కొన్ని చిన్న చిన్న కోర్సులు చేసి సాఫ్ట్వేర్ రంగంలో అందరూ వచ్చేయండి. అంటే ఈ సాఫ్ట్వేర్ రంగానిలో పోవడానికి ఒక మేజర్ కాజ్ ఏమంటే భారతదేశంలో ఎంత పేదవాడైనా చెమట చిందించి పనిచేసే ఇష్టము కలిగి ఉండడు. ఆటోమొబైల్ రంగంలో లేదా టెక్స్టైల్ రంగంలో లేదా ఇంజనీరింగ్ ఏ రంగంలో కూడా తాను చదివిన చదువుకు న్యాయం చేస్తూ ఉద్యోగం చేసే ఇష్టము ఇక్కడ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కానీ సైన్స్ గ్రాడ్యుయేట్స్ కానీ ఉండదు. కనుక అందరూ దృష్టి సాఫ్ట్వేర్ పైనే ఇన్నేళ్లుగా పడి ఉంది. వాళ్ళు సక్సెస్ఫుల్గా డబ్బులు సంపాదించారు. కానీ ఈ సాఫ్ట్వేర్ వాళ్లకు సైన్స్ తప్ప ఎకనామిక్స్ తెలియదు కాబట్టి వాళ్ళు ఈ రంగంలో బాగా దెబ్బతిన్నారు. అంటే ఎకనామిక్స్ని స్టడీ చేయకుండా సాఫ్ట్వేర్ రంగం వాళ్ళు దూసుకుపోయారు. ఎకనామిక్స్ని స్టడీ చేయలేదంటే దాని అర్థం ఏమంటే వాళ్ళు ఒక మనిషిని హైర్ చేయాలని అంటే తీసుకోవాలి అంటే దానికి తగిన పారితోషకం ఎంత ఇవ్వవచ్చు అనే దాంట్లో భారీ అవకతవకలు జరిగాయి. అంటే ఈ రంగంలో ఎక్కువ మొత్తంలో పే చేయటం అంటే ఒక ఫ్యాషన్గా మారిపోయింది. వర్త్ కాకుండా తమ కంపెనీ యొక్క ప్రఖ్యాతి పెరగాలని
బేసిక్ పేస్ మొత్తం పెంచిన కంపెనీలు ఉన్నాయి. కానీ ఈ పెద్ద పెద్ద కంపెనీలు కూడా రిసెషన్ని గుర్తుపట్టలేకపోయాయి. వీళ్ళ భావన ఏమంటే పెరుగుతున్న ఇప్పుడు పాపులేషన్ పెరుగుతుంది కానీ భూమి పెరగదు అనే ఫార్ములా రియల్ ఎస్టేట్లో ఎట్లా నానుడిగా మారిందో, ఈ టెక్నాలజికలీ పెరిగే యుగంలో సాఫ్ట్వేర్ వాళ్లకు చావు ఉండదు అనే ఒక పిచ్చి నానుడి సాఫ్ట్వేర్ వాళ్ళ దాంట్లో పాతుకుపోయింది. అది 3 ఏళ్ల ముందు వరకు కూడా కొనసాగించింది. ఏ కంపెనీ తెరిచినా అది సాఫ్ట్వేర్ అని ఉంటే దాంట్లో పనిచేయడానికి తండోపతండాలుగా జనాలు ఊడిపడే సందర్భం ఉన్నది. చాలామంది జీతం లేకుండా ఒక 6 నెలలు ఇంటర్న్షిప్ చేయడానికి కూడా తమ ఖర్చులపై రెడీ అయిపోయే పరిస్థితి సాఫ్ట్వేర్ రంగంలో దాపరిచింది. సాఫ్ట్వేర్ రంగం అంటే టాలెంటెడ్ వర్క్ ఫోర్స్కి అత్యధిక జీతాలు ఇచ్చే సెక్టర్గా పేరుకొన్నది. అందుకోసం చాలామంది ఈ టాలెంట్ పేరుతో కోర్సులు నేర్చుకొని, అంటే దే ఆర్ నాట్ టాలెంటెడ్ ఎట్ ఆల్, బట్ దే హ్యావ్ adopted some course, they have done some course which makes them look like an intelligent person. అంటే ఇలా కూడా ఇంటెలిజెంట్గా కనిపించవచ్చు అని కొన్ని కోర్సులు చేసి ఆ ప్రోగ్రామ్స్ వస్తే యు ఆర్ కన్సిడర్డ్ యాజ్ అన్ ఇంటెలిజెంట్ పర్సన్ ఇన్ సాఫ్ట్వేర్ సెక్టర్. అంటే నీవు కోడు రాసేవాడికి బుద్ధి లేకున్నా కోడులు వస్తే చాలు. దీన్ని ఎవడన్నా విమర్శించిందంటే చెప్పు తీసుకొని కొడతా. అంటే సాఫ్ట్వేర్ రంగంలో తప్పిదం ఎక్కడ జరిగింది అంటే, కోడు తెలిసినవాడు వాడికి అంటే వేరే బుర్ర ఏం లేకపోయినా వాడు చాలా ఇంటెలిజెంట్ కింద లెక్క. ఇక్కడనే సాఫ్ట్వేర్ రంగం దెబ్బతినడం స్టార్ట్ అయింది. బుర్రతో పని లేకుండా, బుర్ర అంటే వాళ్లకు కామన్ సెన్స్. ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగం వాళ్లకు ఏ రంగంలో లోపిస్తున్నారంటే ఈ సన్నాసులకు కామన్ సెన్స్ ఉండదు, జనరల్ నాలెడ్జ్ కొరవాడు ఉంటారు, టెక్నాలజీలో మునిగిపోయి ఉంటారు, సొసైటీ సోయి ఉండదు, ట్రెండ్ గుర్తుపట్టలేరు, వేరే సబ్జెక్టు అవసరం లేదు తమ జీవితానికి అనుకుంటారు, ఇతర ప్రొఫెషన్స్ని చాలా తక్కువగా చూస్తారు, ప్రతి పనిని డబ్బు పెట్టి కొనుక్కోవచ్చు అనే భ్రమలో బతుకుతూ ఉంటారు, తాము సొసైటీలో సుపీరియర్ అని ఒక భ్రమలో బతుకుతూ ఉంటారు, వండటము ఇతర ఇంటి పనులు నేర్చుకోవటము అసహ్యంగా చూస్తారు. అంటే వాళ్ళ స్టేచర్కి తాను తక్కువ అని చూస్తారు. లక్కీ ఏమంటే తినడము ఏర్గడము ఇది మా స్టేచర్కి తక్కువ అని విడిచిపెట్టకుండా అది కంటిన్యూ చేస్తున్నారు సాఫ్ట్వేర్ వాళ్ళు. ఓం నమ శివాయ. చేతులతో తినడము కింది నుంచి పోవడము మా స్థాయికి తక్కువ అని అనుకోలేదు, అవి రెండు మెయింటైన్ చేశారు. కనుక ఇంకా మనుగడలో ఉన్నారు సాఫ్ట్వేర్ వాళ్ళు. అయితే ఈ సాఫ్ట్వేర్కి ప్రాబ్లం వైరస్ ఎక్కడొచ్చింది? మీరు సాఫ్ట్వేర్ రంగాన్ని చూస్తే ప్రతి సంవత్సరము ఇక్కడ చర్న్ రేట్ అంటే జనాలు పోవటము కొత్త వాళ్ళు రావటము, జనాలు పోవటము కొత్త అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు జంప్ కావటము, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు వచ్చి చేరటం. దీనివల్ల సాఫ్ట్వేర్ రంగం కూడా అభివృద్ధిలోకి వచ్చింది. ఎలా అంటే ఎక్స్పీరియన్స్ వాడికి 60-70 వేలు జీతం ఇచ్చే బదులు అదే డబ్బులో ముగ్గురిని ఫ్రెష్ వాళ్ళని తీసుకొని ఆ పెద్దవాడు చేసే అంటే ఎక్కువ జీతం ఉన్నవాడు చేసే కన్నా నియర్లీ 100% పని ఎక్కువ తీసుకొని
ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసి అంటే చాలా ప్రాజెక్ట్ కంప్లీషన్ అది ప్రైజ్ ప్రైజ్ టు డెవలప్ ఏ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ చాలా తగ్గించారు. అంటే వాళ్ళకు అంటే మీరు మా కంపెనీతో ఎన్నేళ్ళు పనిచేస్తున్నారు కాదు, నీ సీనియారిటీ నీకు లాభపడితే నీవు వేరే కంపెనీకి వెళ్ళిపోతావు, నో ప్రాబ్లం. మేము కొత్త వర్క్ ఫోర్స్ తీసుకొని అదే పనిని ముగ్గురికి ఇచ్చి వందింతల పని ఎక్కువ తీసుకుంటాం అనే కిటుకు సాఫ్ట్వేర్ వాళ్ళు గుర్తుపట్టారు. కనుక వాళ్ళు చర్న్ రేట్ను అంత పట్టించుకోలేదు. మేనేజ్మెంట్లో లీడర్షిప్ ఉన్న క్వాలిటీస్ ఉన్న పీపుల్ కొంతమంది ఉంటే చాలు. ఈ సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్స్ డెవలపర్స్ అన్లెస్ ఈజ్ అ జీనియస్ అటువంటి వాళ్ళని తప్ప మిగతా వాళ్ళు పోతుంటే కూడా వాళ్ళని పట్టించుకోలేదు. ఎందుకంటే కొత్త వర్క్ ఫోర్స్ వచ్చి తక్కువ ఎక్స్పీరియన్స్తో వచ్చి వాడు ఎక్కువ వర్క్ చేయగలడు. అంటే ప్రాజెక్ట్పై డెడికేషన్ కూడా ఎక్కువ ఉంటుంది, తక్కువ పే తీసుకుంటాడు, ఫాస్ట్గా వర్క్ చేస్తాడు. అంటే డెక్స్టెరిటీ వానికి ఎక్కువ ఉంటుంది, సోమరితనం చూపియాడు, యాంగ్జైటీ ఉంటుంది అబౌట్ న్యూ ప్రాజెక్ట్స్, ఆ విల్ పవర్ ఉంటుంది కంప్లీట్ చేయడంలో. ఆశలు తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇఫ్ ఈజ్ వర్కింగ్ ఇన్ ఏ గుడ్ బ్రాండెడ్ కంపెనీ లైక్ ఇన్ఫోసిస్ ఆర్ విప్రో ఆర్ పెద్ద పెద్ద పేర్లలో హీఈస్ సాటిస్ఫైడ్ విత్ ద నేమ్స్. అదే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఏం చేస్తాడు, నాకు డబ్బు కావాలని వేరే కంపెనీకి జంప్ అవుతాడు. కానీ వీళ్ళు వేల సంఖ్యలో జనాలు అతి తక్కువ ఖర్చుతో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చీప్ రేట్లో తయారు చేసే అలవాటు సాఫ్ట్వేర్ రంగానికి అలవాటు అయిపోయింది. అయితే ఈ స్లో డౌన్ ఇన్ ద ఓవరాల్ ఎకానమీ అనేది సాఫ్ట్వేర్ రంగానికి మింగుడు పడలేదు, అసలు వాళ్ళు ఊహించడం లేదు. వరల్డ్ రెసెషన్లో పోతుంది, వరల్డ్ రెసెషన్లో పోతుంది. ఇండస్ట్రియలైజేషన్, ఆటోమేషన్ దీనికి డిమాండ్ స్కాటర్ అయిపోయింది. ఇప్పుడు చైనా లాంటి పెద్ద దేశాల్లో తమ లాంగ్వేజ్తోని తమ ఓన్ సాఫ్ట్వేర్ కోడ్స్ రాసుకొని, అంటే ఇండిజినియస్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చైనాలో జరిగిపోయింది. సో చైనా వాళ్ళు ఈ సాఫ్ట్వేర్ కోసం బయటి వెస్టర్న్ దేశాలపై ఆధారపడటం తక్కువ చేశారు. అదే టైంలో వెస్టర్న్ నేషన్స్ యూరప్లో ఇండస్ట్రియలైజేషన్ కుంటుబడింది. దానివల్ల సాఫ్ట్వేర్ లేదా క్యామ్ మెషిన్స్, క్యాట్ క్యామ్ మెషిన్స్ లేదా కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అంటే డిమాండ్ ఉన్న సెక్టర్స్లో కూడా కుంటుపడ్డది. సో సాఫ్ట్వేర్ డెవలప్ దేనికి చేయాలి, మెషిన్స్ వర్క్ కావడం చేయాలి, సాఫ్ట్వేర్ యూజ్ చేసే వాళ్ళకి కావాలి. సాఫ్ట్వేర్ ఎక్కడ యూజ్ చేయాలి, అగైన్ ఇన్ ఇండస్ట్రీస్ అండ్ ఆఫీసెస్. సాఫ్ట్వేర్ ఏమి అడవులో యూజ్ చేయరు లేదా బయటి లోకాల్లో యూజ్ చేయరు, వాళ్ళు యూజ్ చేయవలసింది ఇండస్ట్రీస్లో లేదా ఆఫీసెస్లో. ఆఫీసెస్ దేనికోసం పెడతారు, ఇండస్ట్రీని ఎయిడ్ చేయడానికి ఆఫీసెస్ ఉంటాయి. సో ఈ చైన్ సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. చైన్ సిస్టమ్ కొలాప్స్ అయింది. సరే, అతిపెద్ద గండం భారతదేశంలో ఏముందంటే ప్రతి సంవత్సరము లక్షల కొద్దీ బీఈలు, బీటెక్లు అంటే సైన్స్ రంగ స్టూడెంట్స్ ప్రతి సంవత్సరం చర్న్ అవుట్ అవుతూ ఉంటారు, ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి బయటకు వస్తూ ఉంటారు. కానీ వీళ్ళ క్వాలిటీ గత 20 ఏళ్ళుగా తగ్గుతూ వస్తుంది. అంటే సంఖ్యాబలం ఎక్కువ, బుర్ర తక్కువ. సంఖ్యాబలం ఎక్కువ, ఈ బేసిక్ కామన్ సెన్స్ తక్కువ. అంటే ఇన్నోవేటివ్ క్యారెక్టర్ లేని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎక్కువ చర్న్ అవుట్ అవుతుంటారు ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి. అంటే వాళ్ళ సబ్జెక్ట్ బట్టి కొట్టి బయటకు వచ్చి ఉంటారు. వాళ్ళకు కొద్దిగా ఇన్నోవేటివ్ థింగ్, కొద్దిగా ప్రశ్న మార్చి వేస్తే వాళ్ళు ఆన్సర్ చేయలేరు. ఎగ్జామ్ పేపర్లు ఇస్తే గీకి పారిస్తారు, కానీ ప్రాక్టికల్గా సొల్యూషన్స్ ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేయాలంటే చేయలేరు. ఎందుకంటే దాని బేసిక్స్ వీళ్ళకి తెలియవు. ఒక ఇండస్ట్రీ బేసిక్స్ తెలియకుండా యూ కెనాట్ డెవలప్ ఎ ప్రోగ్రామ్ అన్లెస్ యూ నో ఫర్ విచ్
యు ఆర్ డెవలపింగ్ ఏ సాఫ్ట్వేర్. అంటే సాఫ్ట్వేర్ డెవలప్ దేనికి చేస్తారు? బేసిక్ ఇండస్ట్రీని ఆటోమేట్ చేయడానికి సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తారు త్రూ మెషిన్స్. మెషిన్ బేస్డ్ ఆటోమేషన్ టూల్స్ కోసం ఎక్కువ సాఫ్ట్వేర్ని వాడతారు. నీకు ఆ ప్రాసెసే తెలియకపోతే నీవు ఏమని డిజైన్ చేస్తావు? అంటే బేసిక్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ తక్కువ ఉన్న వర్క్ ఫోర్స్ లక్షల సంఖ్యలో ప్రొడ్యూస్ అవుతున్నారు. అయితే సాఫ్ట్వేర్ ఏం చేసిందంటే రంగము వీళ్ళని చీప్గా హైర్ చేసుకొని వీళ్ళను అప్డేట్ చేసి అప్గ్రేడ్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అని ఒక ట్యాగ్ తగిలించి తక్కువ జీతంలో ఎక్కువ పని చేసేయడం స్టార్ట్ అయింది. సరే, ఇలా సాఫ్ట్వేర్ కొనసాగుతూ ఉంది. కానీ సాఫ్ట్వేర్ రంగానికి ఎక్కడ దెబ్బ పడ్డదంటే ఈ ఇండస్ట్రియలైజేషన్ కుంటుపడ్డది. కంటిన్యూస్గా వార్ స్టార్ట్ అయినాయి. సో ప్రోడక్ట్ డిమాండ్ తగ్గింది. కన్జంప్షన్ తగ్గినందుకు టోటల్ బేసిక్ అంటే బ్రెడ్ అండ్ బటర్ ఇండస్ట్రీస్ అన్నీ ఎఫెక్ట్ కాగానే సాఫ్ట్వేర్కి డిమాండ్ తగ్గింది. సాఫ్ట్వేర్కి డిమాండ్ తగ్గంగానే ఒక కంపెనీ టెండర్ వేస్తే ఒక 20 సాఫ్ట్వేర్ కంపెనీలు పోటీ పడడం స్టార్ట్ చేశాయి. క్వాలిటీని విస్మరించి ఎవరు తక్కువ కోట్ చేస్తారో వాళ్ళకే ఆ ఆర్డర్స్ దక్కుతున్నాయి. సో ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు వేల కొద్ది వర్క్ ఫోర్స్ పెట్టుకుంటే వాళ్ళకు కంటిన్యూస్ ఫీడ్ కావాలి. ఇప్పుడు బర్రాల ఫామ్ లాగా ఈ సాఫ్ట్వేర్ తయారైంది. నేను చాలా ఆలోచించి ఒక్కొక్కటి చెప్తున్నా చూడండి. సాఫ్ట్వేర్ రంగాన్ని డైరీ ఫాము బర్రెల ఫామ్తో ఎందుకు పోలుస్తున్నాం అని అడగొచ్చు. ప్యారలల్ ఉందండి ఇప్పుడు పరిస్థితి. బర్రెలు ఉంటే రోజులు టన్నుల గడ్డి చొప్ప తౌడు తింటాయి. అలాగే ఇప్పుడు టీసీఎస్ ఉంది, దాంట్లో లక్షల మంది సాఫ్ట్వేర్ వాళ్ళు పనిచేస్తారు. వాళ్లకు ఫీడ్ లేకపోతే అంటే ప్రాజెక్ట్స్ లేకపోతే కూర్చోబెట్టి తినిపించాలి, లేదా బెంచ్ పై కూర్చోవాలి. బెంచ్ పై కూర్చోబెడితే వాడు జంప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కొత్త ప్రాజెక్ట్స్ వచ్చినాయంటే మళ్ళీ వర్క్ ఫోర్స్ అవైలబుల్ ఉండదు. సో వాళ్ళని కూర్చోబెట్టి మేపియాలి. మేపిస్తే ప్రాజెక్ట్ వచ్చినా అది లాస్లో పోతుంది. ఏం చేయాలి అని బాగా ఆలోచిస్తే ఇప్పుడు చీపర్ వర్క్ ఫోర్సే కాకుండా సాఫ్ట్వేర్ వర్క్ ఫోర్స్ పర్ అవర్ 14 అవర్స్ ఖచ్చితంగా పనిచేస్తే కానీ, అదే జీతంతో 14 గంటలు పనిచేస్తే కానీ ప్రాజెక్ట్స్ ప్రాఫిటబుల్ అవుతలేవు అని ఎన్ఆర్ నారాయణమూర్తి ఇన్ఫోసిస్ అయిన ఫస్ట్ ఈ అజెండా బయటికి తెచ్చి ప్రపోజల్ పెట్టాడు. ఒక మీటింగ్లో క్లియర్గా చెప్పాడు, సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా మనం ప్రాఫిటబుల్గా అమ్మాలి అంటే ప్రతి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ 12 to 14 అవర్స్ వర్క్ చేయడం నార్మల్ చేసుకోవాలి అని చెప్పాడు. అందరూ విమర్శించి ఆ కేసు ఎండ్ అయిపోయింది అని భ్రమలో బతికేవారు. కానీ మొన్న కర్ణాటక గవర్నమెంటే ఈ సాఫ్ట్వేర్ రంగం వాళ్ళు 14 గంటలు ఖచ్చితంగా పనిచేయవలసిందే అని ఒక ప్రపోజల్ తెచ్చారు. ఈ ప్రపోజల్ కర్ణాటక గవర్నమెంట్ తేవలేదు. ఈ ప్రపోజల్ బెంగళూరులో ఉన్న కర్ణాటకలో ఉన్న సాఫ్ట్వేర్ దిగ్గజలు అంటే సాఫ్ట్వేర్ డెవలప్ చేసే ఓనర్స్ ఈ కర్ణాటక గవర్నమెంట్ని బేసిక్ లాలో అమెండ్ చేయండి, 14 అవర్స్ కామన్గా వర్క్ చేయాలి అని చెప్పండి. మేము వాళ్ళని భయపెట్టో బుజ్జగించో 12 గంటలు పని తీసుకుంటాం. అంటే 8 గంటల నుంచి 10 గంటలు తీసుకునే వాళ్ళు ఇప్పుడు దాన్ని 12 గంటల నుంచి 14 గంటలు ఎక్కువ డబ్బులు చెల్లించకుండా వీళ్లకు ఆ పని గుంజే వెసులుబాటు కల్పించిండ్రు. ఎట్లా కల్పించిండ్రు? త్రూ గవర్నమెంట్. ఇప్పుడు ఇన్ఫోసిసే తమ దిక్కు నుంచి 14 గంటల పని తీసుకుంటే వాళ్ళు లేబర్ కోర్టుకు పోతారు. అదే గవర్నమెంటే 14 గంటలు మినిమం, మీ ఇష్టం, తీసుకుంటే 14 గంటలు తీసుకోండి, లేదా 8 గంటలు 10 గంటలు మీ ఇష్టం వచ్చినట్టు తీసుకోండి, కానీ 14 గంటలు తీసుకునేది గవర్నమెంట్ పాలసీ అని ఒక లేబర్ అమెండ్మెంట్ చేస్తే సాఫ్ట్వేర్ రంగం వాళ్ళు ఏ ప్రాబ్లం లేకుండా ఈ 8 గంటలు పనిచేసే 10 గంటలు పనిచేసే సాఫ్ట్వేర్ నిపుణుల్ని 14 గంటల వరకు వెట్టి చాకిరీ చేయించుకోవచ్చు. అందుకోసము
ఈ అమెండ్మెంట్ వయా గవర్నమెంట్ సాఫ్ట్వేర్ రంగం వాళ్ళే తెప్పించారు. కానీ ఇప్పుడు దీంట్లో డ్రామా చూడండి, ట్విస్ట్ చూడండి. ఈ నాస్కామ్ అనే సంస్థ, ఈ సాఫ్ట్వేర్ రంగం యొక్క కూటమి సంస్థ నాస్కామ్. ఈ నాస్కామ్ వాళ్ళు ఈ కర్ణాటక గవర్నమెంట్ ప్రపోజల్ని తిరస్కరించారు. ఎవరు ఇంట్రడ్యూస్ చేయమని చెప్పారు? ఈ నాస్కామ్ వాళ్ళే ఇంట్రడ్యూస్ చేయమని చెప్పి, ఇప్పుడు వాళ్లకు సానుభూతి ఉన్నట్టు మేము ఒప్పుకోము అని ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా? మినిమం 12 గంటలు పనిచేసే ఒక అమెండ్మెంట్ 14 అని బూచి చూపించి 12 గంటలు చేపిద్దామని మేము ప్రెషర్ వేసి కర్ణాటక గవర్నమెంట్ మెడలుంచి దాన్ని 12 గంటలు చేస్తాము అని ఈ డ్రామా అంతా నాస్కామ్ ఆడుతున్న డ్రామా. దీంట్లో తోలుబొమ్మలు కర్ణాటక గవర్నమెంట్. ఎందుకంటే కర్ణాటక గవర్నమెంట్కి అత్యధిక డబ్బులు సమర్పించుకునేది సాఫ్ట్వేర్ రంగం వాళ్ళు. నేను లేబర్ కమిషనర్ని, లేబర్ వాళ్ళ అంటే ఆఫీసర్స్ని హ్యాండిల్ చేసిన కానీ చెప్తున్నా, వాళ్ళు ఆల్మోస్ట్ కరెక్ట్ ఉంటారు. ఇప్పుడు ఒక లేబర్ కమిషనర్ ఇన్స్పెక్షన్ కోసం వస్తున్నాడు. ఫ్యాక్టరీలో దిగంగానే ఒక బొకే తీసుకొని, ఒక డబ్బా తీసుకొని ఆయన కారు దిగే లోపలే కారు లోపల పెట్టాలి. ఆయనకు ఫ్యాక్టరీ ఇన్స్పెక్షన్ చేసే హక్కు లేదు, ఇన్స్పెక్షన్ చేసే అవసరం పడదు. ఒక ఫైల్ ఉంటుంది, ఇన్స్పెక్షన్ ఫైల్ పై సంతకం చేసేస్తాడు కారులో కూర్చొని. ఏమని? నేను వీళ్ళ గ్రూపులో ఉన్న 13 ఫ్యాక్టరీలు తిరిగి 3 రోజులుగా తిరిగి ఇన్స్పెక్షన్ చేసి అంతా బాగున్నట్టు సంతకం పెడుతున్నా. నా కండ్ల ముందరనే నేనే ఫైల్ ఇచ్చి సంతకం చేపించిన రోజులు ఉన్నాయి. ఒక డబ్బా ఇచ్చి, ఒక బుకే ఇచ్చి, కారు దిగకుండా తాను 3 రోజులు ఇన్స్పెక్షన్ చేసి అంతా ఓకే ఉన్నట్టు ఒక సంతకం పెట్టి ఆ కారే రివర్స్ తిప్పుకొని వెళ్ళిపోతాడు. బెంగళూరులో జరిగే తంతిది. లేబర్ కమిషనర్లు, లేబర్ లాస్ సరళంగా ఉన్నాయి కనుక బెంగళూరులో ఇంత డెవలప్మెంట్ జరిగింది. అదే మన హైదరాబాదులో అయితే చాలా కష్టం. అంటే అక్కడ పక్కాగా అనే రూల్స్ ఏమి ఉండవు. డబ్బు చెల్లించి నీ వేరులైనా ఎంతకైనా సర్దుకోవచ్చు. ఇప్పుడు మేము పనిచేసిన గార్మెంట్ రంగం ఈ మైన్స్ తర్వాత, అంటే ఈ బొగ్గు గనుల తర్వాత అత్యధికంగా ఎక్స్ప్లాయిట్ చేసే రంగం గార్మెంట్స్ రంగం, అపారల్ రంగం. అంటే దుస్తులు తయారు చేసే ఫ్యాక్టరీలో అత్యధికంగా చాలా లేబర్ రూల్స్ వైలేట్ అవుతాయి. ఎవ్వరు వచ్చి ఇది చెక్ చేసిన ఫైల్ పై సంతకం చేసి డబ్బా తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. మా రంగానికే అలా ఉంటే ఇక సాఫ్ట్వేర్ అయితే హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ ఇచ్చే సెక్టర్ కర్ణాటకలో. వాళ్ళు అసలు ఆఫీస్లోకే రానియరు అనుకుంటాను. ఆ డబ్బాలు కాస్త వాళ్ళ ఆఫీస్కే వెళ్ళిపోతాయి. అంటే నాస్కామ్ ఆడిన నాటకంలో పావులు ఈ కర్ణాటక మంత్రులు, అంటే కర్ణాటక గవర్నమెంట్. వాళ్ళు చాలా పవర్ఫుల్. నాస్కామ్ ఈ సాఫ్ట్వేర్ రంగం బెంగళూరులో అంటే వాళ్ళు చెప్పిందే వినాలి అంతే, ఇంకా రెండో వాక్యం లేదు. అలాంటి పవర్ఫుల్ లాబీ ఒక గవర్నమెంట్ని ఒక పాలసీ అనౌన్స్మెంట్ సడన్గా చేయమంటుంది అంటే దాని దమ్ము, దాని సత్తా ఎలా ఉందో చూడండి. ఒక మనిషి యొక్క పని గంటలు 14 గంటలు మీరు ఎక్స్టెండ్ చేయండి అని ఏ బేసిస్ మీద చెప్తున్నారు అని కర్ణాటక గవర్నమెంట్ ఎవరు అడుగుతున్నాడు. ఎందుకంటే ఇదంతా డిజైన్ చేసింది ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి అండ్ కో.
అండ్ కో అంటే ఇక అన్ని సాఫ్ట్వేర్ రంగం ఓనర్స్ అంతా కలిసి ఈ పన్నాగం పండిండ్రు. ఇప్పుడు సానుభూతి కోసం నాస్కామ్ని వాడుకొని ఈ పని గంటలను 12 గంటలకు ఫిక్స్ చేస్తారు. 12, 13 గంటలకు ఫిక్స్ చేసి ఈ 8, 10 గంటల నుంచి ఒక 3 గంటలు ఎక్స్ట్రా వర్క్ తీసుకుంటారు. నా ప్రకారం ఈ కొత్తగా జాయిన్ అయిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు సుమారు 16 గంటలు 18 గంటలు కూడా పని చేయించుకునే వెసులుబాటు తప్పకుండా తీసుకుంటారు. అంటే ఒక 8 గంటలు పనిచేసే నార్మల్ ఎంప్లాయీ ఎక్కడ, కొత్తగా జాయిన్ అయిన ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ 16 గంటలు పనిచేసేది ఎక్కడ? 13 మీ గవర్నమెంట్ రూల్, ఇంకో 2 గంటలు వాళ్ళ దగ్గర సిగ్నేచర్ తీసుకొని కూడా తీసుకుంటారు. అంటే మేము స్వచ్ఛందంగా మేము ఈ కంపెనీ కోసం కృషి చేస్తాము అని 2 అవర్స్ అడిషనల్గా పనిచేసి సిగ్నేచర్ చేసి మళ్ళీ పనిచేసే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగం యొక్క దుస్థితి దీనికన్నా ఏది బయటపెట్టదు. సాఫ్ట్వేర్ రంగం అంటే అక్కడ పనిచేసే వ్యక్తులకు అత్యుత్తమ సేవలు అందించే రంగం అది. అంటే మోస్ట్ ప్యాంపరింగ్ రంగం సాఫ్ట్వేర్ రంగం. ఇప్పుడు అదే రంగం 8, 10 గంటల నుంచి ఆ 13, 14 గంటలను ఎక్స్ట్రా అంటే 3-4 అవర్స్ అంటే చాలా పెద్ద టైం, ఎక్కువ టైం. అర్ధ గంట అయితేనే అక్కడిక్కడ అయిపోతుంది, గంట అయితేనే షేక్ అవుతుంది. వీళ్ళు 3 అవర్స్ ఎక్స్ట్రా, 4 అవర్స్ అంటే గ్యారంటీ 16 అవర్స్ వరకు ఎక్స్ప్లాయిట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. 16 అవర్స్ అంటే యూ కెన్ ఇమాజిన్. ఒక మనిషిలో 8 గంటలు పడుకోవడానికి, ఇంటికి వెళ్ళి రావడానికి 8 గంటలు మాత్రమే కేటాయిస్తారు. 5 రోజుల పని, ఓకే, 5 రోజుల పని పెట్టి 6 రోజుల పని సునాయాసంగా తీసుకునే కుట్ర. పని 5 రోజులు, వర్క్ డేస్ 5, వర్క్ అవర్స్ పెంచేస్తే ఇంకో రోజు పని చేయించుకున్నట్టే కదా. అంటే ఇంకో రోజు పని చేయించుకోకుండా ఉన్న 5 రోజుల్లోనే 3 గంటలు ఎక్స్ట్రా పని చేయించుకుంటే ఓ 15 గంటలు ఎక్స్ట్రా చేయించుకున్నట్టు. నా ప్రకారం సండే కూడా వర్క్ చేసినట్టు లెక్క. మీరు లెక్కేసుకోండి. రోజుకు 3-4 గంటలు ఎక్స్ట్రా అంటే 5 4 20 అవర్స్ అంటే వారానికి 7 రోజులు పని చేయించుకునే కుట్ర సాఫ్ట్వేర్ రంగం వాళ్ళు చేస్తున్నట్టు లెక్క. బేసిక్ కామన్ సెన్స్ ఉన్నోడు ఇలా లెక్కేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీ పిల్లలను సాఫ్ట్వేర్లో పంపిస్తే వాళ్ళ బతుకేమవుతుందో మీరు ఒక్కసారి ఊహించుకోండి. ఒక రంగం 20-25 ఏళ్లలో పీక్ స్టేజ్కి వెళ్ళిపోయి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. అంటే సావులేని సెక్టర్గా పేరుగొన్న సాఫ్ట్వేర్ రంగం సావు బతుకుల్లో ఉంది, కొట్టుమిట్టాడుతుంది. దాని పరిణామమే ఈ 14 గంటల వర్క్ టైం. అంటే బేసిక్ అమెండ్మెంట్ టు లేబర్ రూల్స్. అంటే ఇఫ్ ఎ కంపెనీ takes a 14 hours work from a labor force or a software employee, it is legal. You cannot challenge in courts, or you cannot file a legal case against the company, because the basic amendment has been made by the government itself. When a government policy is there, you cannot challenge in courts. Either if you want to work for 14 hours, you work, otherwise quit. అనే గట్టి సందేశం సాఫ్ట్వేర్ రంగ ఎంప్లాయీస్కి చెప్పకనే చెప్తుంది. కనుక ఈ నాస్కామ్, ఈ ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్, విప్రో లాంటి పెద్ద పెద్ద సంస్థలు ఆడుతున్న డ్రామా. ఇప్పుడున్న 5 రోజుల వర్క్ డేస్ని తీసుకుపోయి 7 days a week, 5 రోజుల్లోనే 7 రోజుల పని అనే ఒక కొత్త టెక్నిక్ని డెవలప్ చేసి ఈ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ని ప్రాఫిటబుల్గా అమ్ముకునే వెసులుబాటు గవర్నమెంట్ ద్వారా చేయిస్తున్న ఈ సాఫ్ట్వేర్ రంగం. దయచేసి ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే, మీరు సాఫ్ట్వేర్ రంగం సాఫ్ట్ అంటే ఏసీ తప్ప అక్కడ సాఫ్ట్ ఏం లేదు, మొత్తం హార్డే.
సంసారాలు విచ్ఛిన్నమయ్యే పాలసీ ఇది. 8 గంటల ఒక రోజులో 8 గంటలు మిగులుతాయి. పడుకోవడానికి, లేవడానికి, ఇంటి పనులు చేసుకోవడానికి, ఆఫీస్‌కి రావడానికి. 8 గంటలు మాత్రమే. అంటే వీక్‌లో 7 రోజుల గంటలు పనిచేయాలి. అంటే మీరు వేరే ఏ ఇండస్ట్రీ, ఏ ఫ్యాక్టరీస్‌కి కంపేర్ చేసినా అన్నిటికన్నా ఎక్కువ రోజులు, ఎక్కువ సమయం పని చేయవలసింది సాఫ్ట్‌వేర్‌లోనే అని ఈ అమెండ్‌మెంట్‌తో తేలుతుంది. కనుక అందరూ సాఫ్ట్‌వేర్ అభిమానులకు ఇది ఒక బ్యాడ్ న్యూస్ లాంటిది. దయచేసి ఈ సూక్ష్మాలు గమనించండి. గమనించి మీరు ఈ సాఫ్ట్‌వేర్ రంగాన్ని ఫ్యూచర్‌లో ఎంచుకోబోతున్నారు గనక దయచేసి దీంట్లో ఉన్న వెసులుబాట్లను, ఆటుపోట్లను గమనించి ఈ సెక్టర్‌ని చూజ్ చేసుకోండి, ఆదరించండి అని కోరుకుంటూ నమస్కారం.